కానీ ఇటు మీ అత్తగారు అటు శాంత ఏమీ ఆనందంగా లేరమ్మాయి. ఏమిటి నాన్న? ఏముంది, మీ బావగారు శాంత ఇల్లు జప్తు కాకుండా 5,000 సొసైటీలో దొంగతనం చేసి కోర్టులో కట్టాడు. రాంబాబునంతా వచ్చి అన్నారు, శాంత ఉద్యోగం కాస్త ఊడిపోయింది. అన్యాయం. బావగారు దొంగతనం చేయలేదు. ఆ డబ్బు ఏమిటి చెప్పు రాధా. ఆ డబ్బు నేనే శాంతికి ఇచ్చానండి. ఆ డబ్బు ఎలా తెచ్చానో మీకు తెలిస్తే బాధపడతారని ఎక్కడా ఈ నిజం చెప్పదని శాంతతో ప్రమాణం చేయించుకున్నా. ఆ వాగ్దానం బావగారి అవమానానికి, శాంత ఉద్యోగం ఊడిపోవడానికి కారణం అవుతుందంటే నిజమే చెప్పమనేటానండి. రాధా, ఇంతకీ నీకు అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ధర్మయ్య జైలు పాలై ఆ కుటుంబం దుఃఖంలో మునిగి ఉండగా ఇల్లు కూడా వేలమైతే శాంత చావుకు తెగిస్తుందనే భయంతో 5,000కు నా నగలన్నీ తాకట్టు పెట్టానండి. స్నేహితురాలు కదూ పాపం. అయితే సొసైటీ డబ్బు 5,000 ఎలా పోయి ఉంటుంది? ఎలా పోతుందిలేండి, మా నాన్న ప్రోత్సాహంతోనే దొంగతనం జరిగి ఉంటుంది. రాధా, కన్న బిడ్డవు కదా అని కాస్త గారాభంగా చూస్తుంటే మరీ నెత్తికెక్కుతున్నావు. నేను దొంగతనం చేయించానంటావా? పైగా పెళ్లినాడు నేను పెట్టి నగలు తాకట్టు పెట్టే హక్కు నీకు ఎవరిచ్చారు? పెట్టినాడు నగలే కాదు నాన్న, నగలు కట్నంతో పాటు నన్ను కూడా వారికి అర్పించు. నగల గురించి అడిగే హక్కు వారొక్కరికే ఉంది. రాధా, ఏ అండ చూసుకున్నా ఈ అహంకారం? అహంకారానికి అండక్కర్లేదు నాన్న. పుట్టుకతోనే ప్రతి వాళ్లకు కొన్ని గుణాలు అబ్బుతాయి. చెట్టుకు నీడనిచ్చే గుణం, పాముకు కారణం లేకుండా కాటు వేసే గుణం. నాన్న, నాకు తెలియకడుగుతాను, ఎవరి కోసం ఇంతమందిని అన్యాయం చేసి ధనాన్ని ఆర్జిస్తున్నావు? ఎందుకోసం మంచి వాళ్ళని అవమానించి ఆనందిస్తున్నావు? నీకు మగ బిడ్డలు కూడా లేరే? ఉన్న నా ఒక్కదాని కోసమేనా ఇన్ని దారుణాలు చేస్తున్నావు? కొట్టనివ్వండి. గుడ్డిగా నమ్మిన అల్లుడిని అన్యాయం చేసిన వాళ్లకు కూతురి మీద చేయి చేసుకోవడం గొప్ప కాదండి. నాకు అన్యాయం చేశారా? అవును, ధర్మరాజు లాంటి మీ అన్నగారు హృదయాన్ని గాయపరిచి ఆ జన్మాంతం ఆస్తి ఇల్లు లేకుండా సన్యాసిగా బ్రతకమని శాసించినందుకు మీకు తగిన గుణపాఠమే చెప్పాడండి మా నాన్న. ఏమిటి రాధ, నువ్వు అనేది ఏమిటో నాకు అర్థం కావడం లేదు. అర్థమయ్యే స్థితిలో మీరుంటే ఆ పని చేయరని నాకు తెలుసు. అందుకే మిమ్మల్ని బాగా తాగించి ఉండు తెలియని స్థితిలో మీ ఆస్తినంతా తన పేర వ్రాయించుకున్నాడు మా నాన్న. మామయ్య, ఇది నిజమా? రామా, ఎవరు చెప్పారు ఈ విషయం? నేను చెప్పిన నిజమో కాదో ముందు నువ్వు సమాధానం చెప్పునానా? అబద్ధం, పచ్చబద్ధం. నిజం, ముమ్మాటికి నిజం. తారాకుట్ట పొలం ఇంట్లో పరిస్థితి ఆదరించి రాధ చెబుతూనే ఉన్నా నేను అంధుణ్ణయ్యాను. మీ కుట్రలు కుతంత్రాలు అర్థమయ్యే కొద్దీ నేను ఎంత తెలివి తక్కువ నువ్వు తెలుసుకున్నా. ఇప్పుడు తెలివి వచ్చిందా నాయన? తెలివి రావడమే కాదు, అతి తెలివి గల వాళ్ళకి సమాధానం చెప్పే శక్తి కూడా వచ్చింది. అవును, తాగిన మత్తులో ఏవో కాగితాల మీద సంతకాలు చేసినట్టు ఇప్పుడు గుర్తుకొస్తుంది. మామయ్య, ఏవో కాగితాలు? ఏమి రాశావు అందులో? ఇప్పుడు చెప్పవలసిన అవసరం నాకు లేదు, చెప్పించవలసిన అవసరం నాకుంది. బీరువా తెరిచావా, ప్రాణాలు ఎగిరిపోతాయి. ఆ ప్రాణాలు తీస్తావా? శృతి మించితే అల్లుడే కాదు, మా అమ్మాయి కూడా అదే గతి పడుతుంది. నువ్వు మనిషివా రాక్షసువా? అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చావు? అక్కడికే వెళ్ళి నిలబడ్డారు. ఆయన పని ఆయన పూర్తి చేసుకున్నారుగా, పదండి పోదాం. వెళ్లే ముందు ఒక మాట. ప్రసాద్, వంశపారంపర్యంగా వస్తున్న నా కక్ష తీర్చుకునేందుకు సరైన అదం దొరికింది. కన్న కూతురు విరోధైనా నాకు పర్వాలేదు, కానీ జమీందారునని విర్రవీగే మీ అమ్మ, ప్రజాసేవకుడనని ప్రగల్భాలు పలికే నీ అన్న, కన్ను మిన్ను కానక తిరిగే నువ్వు, ఆస్తిపాస్తులు లేక వీధుల్లో పడి అడుగుతున్నాను. అప్పుడే నా జీవితాశయం నెరవేరుతుంది, నా కక్ష తీరుతుంది. క్షణవాసం చేశారా కాల్చి పారేస్తాను. అమ్మాయి, నీ చెల్లెలు ఇంట ఉందా? లోపల ఉందండి. ఏం కావాలి? బోసయ్య గారే స్వయంగా వచ్చారని చెప్పు. శాంతి కుంట్లో బాగాలేదండి, ఆ పని ఏమిటో నాతో చెప్పండి. మా అమ్మాయి రాత నీ చెల్లెలకు 5,000 ఇచ్చినట్టు నీకు తెలుసా? తెలీదండి. ఓహో, తెలీదన్నమాట. నేను చెప్తా విను. మా అమ్మాయి రాధకు పెళ్లినాడు నేను పెట్టిన నగలు తాకట్టు పెట్టి ఆ సొమ్ము శాంత చేతిలో పెట్టిందట. అనగా నా సొమ్ము నాకే చేరింది, మీ బాకీ మాత్రం బాకీగానే ఉండిపోయింది. అబ్బాబాబా బోసయ్య గారు, ఇప్పుడు అవన్నీ ఎందుకండి? అమ్మా శారదా, నువ్వు ఈ ఇంటికి పెద్దదాను,
మీ కుటుంబ శ్రేయస్ కోరి ఒక విషయం చెబుదామని వచ్చాం. ఏమిటండి అది? ఏముంది, మీ కుటుంబం అంటే బోసయ్య గారికి మొదటి నుంచి అభిమానమే కింద. ఏదో తొందరపడ్డారే అనుకో. సరేలేవయ్యా, తొందరపడ్డం అయిపోయింది. ఇదిగో అమ్మాయి, ఏదేమైనా మీ నాన్న జైలు నుంచి తిరిగి రావాలన్నా, మీ ఇల్లు నిలవాలన్నా, రాంబాబుపై దొంగ అని పేరు పోవాలన్నా, మీ కుటుంబం చల్లగా ఉండాలన్నా శాంతను బోసయ్య గారికి ఇచ్చి పెళ్లి చేయమంటున్నా. ఇంకేం చెప్పొద్దండి. ఇంతకు 10 కష్టాలు వచ్చినా అనుభవిస్తాం, కానీ ఇలాంటి పెళ్లి ఈ జన్మలో జరగదు. శాషయ్య, నేను చెప్తే విన్నా, వీళ్ళు మంచి మాటలు చెప్తే వినే మనుషులు కదయ్యా. వాళ్ళు రండి. ఆగండి, ఈ పెళ్లికి నేను ఒప్పుకుంటున్నాను. అదే మాట. బోసయ్య గారా, ఇక పదండి, లగ్గాలు ఎట్టిద్దాం. కానీ ఒక్క మాట, పెళ్లికి ముందు మా నాన్న మా ఇంట్లో ఉండాలి. అలా అయితేనే ఈ పెళ్లి జరుగుతుంది. ఓ అలాగే, నిన్ను పెళ్లి కూతురు చేసిన రోజునే మీ నాన్న నీ కళ్ళ ముందు ఉంటాడు. సరేనా? వస్తాం. నువ్వు చేసిన పని ఉంది, ఎందుకు ఈ నిర్ణయానికి వచ్చావు? అక్క, నా నిర్ణయం వేరే ఉంది. దీనికి నువ్వేం అడ్డు చెప్పకు. మందు కావాలన్నప్పుడు మాత్రం వస్తావు. మందు కింద లేదుగా. గురువు గారు వచ్చినప్పటి నుంచి అందరం మందు మానేశాం. మా కొంపలో ఎప్పుడో మానేశావు. ఒక మాట నీ పక్కన చేరమన్నావు, దేపం ఉందా? ఇప్పుడు మంచి ఆపదలో ఉన్నారు, మీరు కాపాడడానికి వచ్చారు. ఏమిటో ఇది? అవును రాంబాబు, ఆ బోసయ్య శాంతిని బలవంతంగా పెళ్లి చేసుకోబోతున్నాడు. అవును బాబు, అసలే అమ్మాయికి రాడు, పెద్ద దిక్కు లేని పిల్లలు. ఒకవేళ బోసయ్య పెళ్లి చేసుకుంటాడో ఏంటో. ఓహో, రాంబాబు ఎలాయా రని చెప్తా. రాబాబు, హే మహాప్రభు, దిగిడాంగు తగతా తగడ తగ దిత్తడాంగు దిత్తడాంగుతో తరిగిడాంగు తగతా తగడ తగ తరిగిడాంగు తరిగిడాంగుతో దిగిడాంగుతో తరిగిడాంగుతో తడాంగుతో తడాంగుతో తడాంగుతో. పొందుగ మీకీరితి జన బృందమున దూకి దూకి పెళ పెళమనుచున్